బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవితకి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఏఎఫ్బీతో సింహం గుర్తుతో పోటీ చేసిన జాగృతి తరఫు అభ్యర్థులనైతే ఆయన కాంగ్రెస్ లోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఇది కవితకు భారీ షాక్ గా ఉంది. రేవంత్ రెడ్డి మార్కు రాజకీయాలు ఇప్పుడు స్పష్టమవుతున్నట్టుగా తెలుస్తోంది. అసాధ్యం అనుకున్న వడ్డేపల్లిని మున్సిపాలిటీని కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకున్నారు. ఇక కాంగ్రెస్ కప్పుకున్నారు 8 మంది ఏఐఎఫ్బి అభ్యర్థులు. బీఆర్ఎస్ అసంతృప్త నేత నేతృత్వంలో కవిత మద్దతుతో సింహం గుర్తుపై వీరందరూ పోటీ చేశారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఏఐఎఫ్బికి చెందిన అభ్యర్థులు. వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులుండగా ఒక వార్డులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇక బీఆర్ఎస్ ఒక వార్డుని కైవసం చేసుకోగా కాంగ్రెస్ కు చైర్మన్ పీఠం కోసం అవసరమైన 5 కౌన్సిలర్లు కావాల్సి వచ్చింది. వారందరినీ కూడా అందులో 8 మందిని ఏఐఎఫ్బి నుంచి గెలిచిన 8 మందిని కూడా కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పినట్టుగా తెలుస్తుంది. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇండిపెండెంట్లకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తానికైతే ఈ చేరికల కోసం భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మున్సిపాలిటీల్లో మేము పోటీ చేస్తాము అని జాగృతి తరపు నుంచి చెప్పిన కవితకు ఇది షాక్ గానే ఉంది. ఎందుకంటే ఒక్క స్థానంలో అయినా గెలుచుకున్నాము అని ఆనందం వ్యక్తం చేసిన కవితకు వెంటనే షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి రూపంలో ఆమె పార్టీ నుంచి ఆమె బలపరిచిన ఏఐఎఫ్బికి సంబంధించిన కౌన్సిలర్లనైతే కాంగ్రెస్లోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఆలోచనలో ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి వదులుకోవడం లేదు అనడానికి ఇది ఒక సాక్ష్యంగా మారింది. మొత్తానికి మరి నెక్స్ట్ కవిత ఏం చేయబోతున్నారు, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎలాగ ఉండబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. మొత్తానికైతే ఇలాగా స్వతంత్రులను కావచ్చు, ఇలా పార్టీలోకి తనకు అవసరమైన మెజారిటీ కోసం పార్టీలో చీలికలు తీసుకువస్తున్నారు రేవంత్ రెడ్డి. దానికోసం భారీ ప్యాకేజీని ఇవ్వడమే కాకుండా కీలక నేతల్ని రంగంలోకి దించి వారందరికీ టార్గెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. తీవ్రమైన ప్యాకేజీల రూపంలో ఆఫర్లు వెళుతూ వారందరినీ పార్టీలోకి చేర్చుకొని మొత్తానికైతే మేయర్ పీఠాలను అత్యధికంగా కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే వ్యూహాత్మక రచనలు రచిస్తున్నారు.